లేవియ కాండం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. లేవియ కాండంలో బలుల గూర్చిన భాష ఈ పుస్తకం అంతా వ్యాపించి ఉంది. దేవుడి సముఖంలో, దేవుడి మందిరంలో, గుడారంలో బలులు ఏ విధంగా అర్పించాలి, పాపానికి ఏ విధమైన బలి, సమాధానార్థమైన బలి ఎలాంటిది, దహన బలి ఎలాంటిది, నైవేద్యం ఎలాంటిది అని 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఈ బలిని గుర్చిన భాష విస్తరించిందన్నమాట. బలి అర్పించేవాడు పాప పరిహారం కొరకు గొర్రె పిల్లని తెస్తే ఏ విధంగా యాజకుడు దాన్ని బలిపీఠం మీద అర్పించాలి, మేక పిల్లని తెస్తే ఏ విధంగా బలిపీఠం దగ్గర అర్పించాలి, లేదు పావురపు పిల్లలు తెస్తే ఏ విధంగా బలిపీఠం దగ్గర అర్పించాలి అని ప్రతి విషయాన్ని తేటగా తెలియజేస్తూ ఉంటుంది లేవియ కాండం. 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు లేవి యాజకత్వం గురించి దేవుడి గ్రంథంలో తేటగా తెలియజేశాడు. లేవి యాజకత్వాన్ని బట్టి మీరు నా ప్రజలైన వారు, లోకానికి వేరైన వారు అని ఇశ్రాయేలీయులకు తెలియజేయడానికి ఉద్దేశించాడు దేవుడు. ఈ లేవి యాజకత్వం ఇశ్రాయేలీయులకు సంబంధించింది మాత్రమే, వారికి వారి దేవుడైన యెహోవాకు సంబంధించిందే, తక్కిన జనానికి సంబంధించింది కాదు, వారికి సంబంధించింది కాదు ఇది. కాబట్టి లేవి యాజకత్వాన్ని బట్టి మీరు నాకు ప్రత్యేకమైన జనాంగం, మొట్టమొదటిది. రెండవది, వారు తినే ఆహార వస్తువుల గురించి మాట్లాడాడు దేవుడు. ఏ జంతువుని పడితే ఆ జంతువుల్ని తినకూడదు, ఏది పడితే అది తినకూడదు. మీరు చదువుతాం, ఇలా రాయబడింది లేవియ కాండం 11వ అధ్యాయం. ఇశ్రాయేలీయులకు ఒక ప్రత్యేకమైన ఆహారపు నియమావళి, ఆహారపు నియమావళి ఏర్పాటు చేశాడు. ఆహార నియమావళి 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 ఆహారపు నియమాలు. ఏది పడితే వాళ్ళు తినకూడదు. చదువుతాం లేవియ కాండం 11వ అధ్యాయంలో. లేవియ కాండం 11వ అధ్యాయం మొదటి వచనంలో ఆహారపు నియమావళి. లేవియ కాండం 11వ అధ్యాయం మొదటి వచనంలో, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, భూమి మీద ఉన్న జీవులన్నింటిలో మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును గాని నెమరు వేయు వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. అంటే నెమరు వేస్తుంది గాని దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండి 2 డెక్కలు గలది గాని అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. సార్, ఏ జంతువుల్లో చెప్పాడు మొట్టమొదటిగా, జంతువుల్లో మీరు ఇవి తినాలి, ఇవి తినకూడదు. ఏవి తినొచ్చు?
రెండు డెక్కలు కలిగి నెమరు వేసే జంతువులు ఏవైతే ఉంటాయో అవి తినాలి మీరు అన్నది. డెక్కలంటే ఏంటివి? డెక్కలంటే డొక్కలు కాదు. డెక్కలంటే కాలి గెట్టెలు. కాలి గెట్టెలు. గుర్రానికి రెండు కాలి గెట్టెలు ఉంటాయి, కాలికి గెట్టెలు ఉంటాయి. ఎద్దుకి కాలు గెట్టెలు ఉంటాయి కింద నల్లగా, వాటిని డెక్కలు అంటారు. రెండు డెక్కలు కలిగి నెమరు వేసే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తినొచ్చు. రెండు డెక్కలు ఉండి కూడా నెమరు వేయలేదనుకో ఆ జంతువు, దాని మాంసం తినకూడదు. ఏవేవో చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. జంతువులలో ఏవి తినాలి, ఏవి తినకూడదు. ఆ తర్వాత సముద్రంలో దొరికే జలచరములు, వాటిలో ఏవి తినాలో ఏవి తినకూడదో చెప్పాడు అనమాట. పులుసులు కలిగినవి తినొచ్చు. దానికి రెప్పలు ఉంటాయి కదా చేపలకి, వాటిని తినొచ్చు. రెప్పలు లేనివి తినకూడదు. ఆ తర్వాత పక్షుల్లో ఏవి తినాలి, ఏవి తినకూడదు నియమావళి ఏర్పాటు చేసి పెట్టాడు 11వ అధ్యాయంలో. అంటే తన ప్రజలైన వాళ్ళు లోకానికి వేరై ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక అయి ఉంది. లోకం వేరే, నా ప్రజలు వేరే. నేను పరిశుద్ధుణ్ణి, మీరును పరిశుద్ధులై ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి వారి యొక్క ప్రత్యేకమైన ఆహార నియమావళి ఏర్పాటు చేసి పెట్టాడు వారికి. అందుకోసమే మనందరికీ తెలుసు, దానియేలు బబులోను చెరకు పోయినప్పుడు యవనస్తుడు, 16-17 సంవత్సరాల వయసు ఉంటుంది దానియేలుకి. బబులోను చెరలో రాజు తినే భోజనము తినే అవకాశం వచ్చింది. ఎవరికి? దానియేలుకి, షడ్రక్కి, మేషక్కి, అబేద్నెగోకి. రాజు తినే భోజనం. రాజు తినే భోజనం ఎవరైనా కాదనుకుంటారా? ఎవరు కాదనుకోడు లోకంలో ఉన్న వ్యక్తి. రాజు తినే భోజనం తినొచ్చు అనే భావన ఉంటుంది లోకస్తుడికి. కానీ దానియేలు ఏం చేశాడంటే, ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడు, యూదుడు దానియేలు. ధర్మశాస్త్రంలో ఆహారపు నియమావళి ఉంది కాబట్టి దానియేలు ఏం చేశాడంటే, రాజు తినే భోజనంలో ఏదైనా అపవిత్రత ఉంటుందేమోనని ఆ భోజనము మాకు వద్దు అని చెప్పాడు దానియేలు. కాదయ్యా, తినే దాంట్లో కూడా భక్త్యా? అవును, మా దేవుడు చెప్పాడు, తినే దాంట్లో కూడా భక్తి. మా దేవుడు చెప్పిన ధర్మశాస్త్రానికి విరోధంగా మేమేమే చేయము, జరిగించం, మాకు అవసరం లేదు. అది రాజు తినే భోజనమైనా, ఎంత గొప్ప భోజనమైనా మాకొద్దు. దాంట్లో అపవిత్రమైన ఆహారపు పదార్థాలు ఉంటాయి అని తినే పదార్థాల విషయంలో కూడా భక్తిని కనపరిచిన వాడు దానియేలు. దానికి చదువుతాం ఒకసారి దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో. కాబట్టి నీ భక్తి నీవు పొందిన నిబంధన ప్రకారంగా ఉండాలా, అప్పుడు చెల్లుతుంది, అంగీకరింపబడుతుంది. నీకు ఇష్టం వచ్చినట్లు ఏది పడితే ఇది తింటే అది భక్తి కాదు. చదువుతాం లేఖన భాగంలో దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో దానియేలు నపుంసకుల అధిపతితో మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నపుంసకుల అధిపతితో దానియేలు ఇలాగ మాట్లాడుతున్నాడు. అయ్యా, రాజు తినే భోజనం మాకు వద్దండి అంటున్నాడు. 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడింది. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షారసమును రాజు పానం చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని
పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవివ్వమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షం అదనమాట. నీవు నిబంధనను అనుసరించి బ్రతకాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు నీకు దేవుడు సహాయం చేస్తాడు. నిబంధన పక్కన పెట్టి నా జీవితం నాదే అనుకునే వాడికి దేవుడు సహాయత ఉండదు. ఆ రోజున దానియేలు పరాయి దేశంలో దాసుడుగా ఉన్నాడు. వాస్తవానికి నపుంసకుడుగా ఉన్నాడు. పరాయి దేశంలో నపుంసకుడు, సొంత దేశం కాదు. పరాయి దేశంలో సహితము దేవుని ధర్మశాస్త్రాన్ని అవలంబించే జీవిత విధానం కలిగిన వాడు దానియేలు. భక్తి అనుకూల పరిస్థితుల్లోనైనా భక్తే, ప్రతికూల పరిస్థితుల్లోనైనా భక్తి చేయాల్సిందే. అది భక్తిపరుడు యొక్క స్వభావం. స్వభావం. మనుషుడు ఏం చేస్తాడంటే ఆ పరిస్థితుల్లో ఆ తప్పు చేయాల్సి వచ్చిందండి అంటాడు. యథార్థవంతుడు కాదు నీవు, నిబంధనకు లోబడేవాడివి కాదు నీవు. పరిస్థితులు ఏమైనా నిబంధనకు లోబడి ఉండడం అనేది దేవుడు కోరుకునేది. నీ పరిస్థితులు ఏమైనా, అవతల రాజున్నా ఎవడున్నా, ఆ భోజనం ఎంత గొప్పదైనా నాకు అవసరం లేదు. కాయధాన్యాలు ఇప్పించండి, కూర మొక్కల కూర ఇప్పించండి అని దానియేలు నపుంసకుల అధిపతి దగ్గర బతిమలాడుకుంటే దేవుడు దానియేలుని చూచి దానియేలు పట్ల దయ కురిపించేటట్టు నపుంసకుల అధిపతిని ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు. కాబట్టి భక్తి ఆహార పదార్థాల విషయంలో కూడా భక్తిని కనపరిచిన వాడు దానియేలు. నిబంధనకు లోబడిన వాడు దానియేలు. ఈ రోజున క్రొత్త నిబంధన సంబంధంగా మనం ఏం తినాలి, ఏం తినకూడదు అనేది కూడా మనకు తేటగా తెలిసి ఉండాలి. కొత్త నిబంధన సంబంధులు మొట్టమొదటిగా విగ్రహార్పితాలు తినకూడదు. 2, గొంతు పిసికి చంపిన దాని మాంసమును తినకూడదు. రక్తమును తినకూడదు. చదువుతాం, ఇలాగ రాయబడింది. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో అపోస్తులు నిర్ణయించారు, ఒకడు కొత్తగా క్రైస్తవుడైన తర్వాత ఏం తినాలో ఏం తినకూడదో ఒక నియమావళి ఏర్పాటు చేసి పెట్టాడు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం, ప్రత్యేకించి 17వ వచనం చూడండి ఒకసారి ఏముందో. 15వ అధ్యాయము 17వ వచనంలో, క్షమించండి 19వ వచనం. నేడు మనకి మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, ఒకటి విగ్రహ సంబంధమైన అపవిత్రత, చంపిన దానిని, జారత్వము, పెళ్లి కాక ముందే తప్పు చేయడము, జారత్వం, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవల్లని నా అభిప్రాయము. కాబట్టి అపోస్తలులు నిర్ణయించారు ఏం తినాలా ఏం తినకూడదు. అన్యజనులలో నుండి క్రైస్తవులైన వారికి విగ్రహ సంబంధమైన అపవిత్రత అది ఏదైనా కానీ వాటి జోలికి పోకూడదు. క్రైస్తవులు విగ్రహాలు అర్పించిన వాటిని తినకూడదు. అన్యజనులు అర్పించే బలులు విగ్రహార్పితాలు అవి తినకూడదు. వాటికి దూరంగా ఉండాలా.
విగ్రహార్పితాలు తినకూడదు. కానీ ఈ రోజున యూట్యూబ్లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. కొంతమంది విగ్రహారాధన తినొచ్చు అంట, కొంతమంది తినకూడదు. గుర్తుపెట్టుకో, అపోస్తలులు ఏం చెప్పారు? విగ్రహార్పితాలు తినకూడదు. విగ్రహ సంబంధమైన వాటితో అపవిత్రత ఉంది. ఆ అపవిత్రతను క్రైస్తవుడు అంటించుకోకూడదు. అవసరం లేదయా. పిలిచాడు, బంధువు వచ్చి పిలిచాడు, వారి ఇంట్లో కార్యక్రమం మీద వారి విగ్రహ దేవతను చేసుకుంటున్నాడు, పిలిస్తే ఓకే మాటే. నేను క్రొత్త నిబంధన సంబంధిని, క్రైస్తవుల్ని, మేము రాము, తేటగా చెప్పాల మనుషులకి. వాడు బాధపడతాడో, వాడు ఏం చేసుకుంటాడో వాడి సంగతి పక్కన పెట్టు. నీ దేవుడు ఏమనుకుంటాడో ఆలోచన చెయ్యి. నువ్వు ఎప్పుడైతే అపవిత్రమైన దాన్ని, విగ్రహ సంబంధమైన అపవిత్రతను దూరం పెడతావో అప్పుడు నువ్వు నిబంధనలో నిలిచి ఉన్నావు అనేది దేవుడు రుజువుగా ఎంచుకుంటాడు. విగ్రహ సంబంధమైన వాటిని అపవిత్రత తినకూడదు. వాటికి సంబంధించిన అపవిత్రతలో పాల్పంపులు పొందకూడదు. విగ్రహములకు దూరముగా ఉండవలసిన అవసరం ఉంది క్రొత్త నిబంధన సంబంధి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి విగ్రహార్పితాలు తినకూడదు, వాటి జోలికే పోకూడదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయము 10వ అధ్యాయము విగ్రహార్పితాల జోలికి పోకూడదని రాయబడింది. విగ్రహార్పితాల జోలికి పోవద్దు, దానికి దూరంగా ఉండడమే మంచిది, క్రైస్తవునికి తగింది. రెండవది, గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు. గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు. 3, క్రైస్తవుడు రక్తమును తినకూడదు. పాత నిబంధనలో కూడా దేవుడు రక్తమును తినకూడదని ఆజ్ఞాపించాడు. లేవి యాజకులకి రక్తం తినకూడదు. నోవహు బలి అర్పించేటప్పుడే, మాంసమును ఆహారముగా ఇచ్చినప్పుడే దేవుడు రక్తమును ప్రత్యేకపరిచాడు. ఆదికాండము 9వ అధ్యాయం. ఆదికాండము 9వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుతాం. నీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నింటికి కలుగును. అవి మీ చేతికి అప్పబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారములగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చుచున్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి ధనుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేస్తాను. ఒలికించువాడు చాలు, రక్తం తినకూడదు అన్నమాట. రక్తం తినకూడదు. లేవియకాండం 17వ అధ్యాయం. లేవియకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో, ఆ రోజున వాళ్ళు రక్తము తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. 17వ అధ్యాయము 11వ వచనంలో,
రక్తము దేహమునకు ప్రాణం. నీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు బలిపీఠం మీద పోయడానికి దాన్ని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తం చేయును. కాబట్టి మీలో ఎవడునో రక్తము తినకూడదనియు, మీలో నివసించి ఏ పరదేశియు రక్తం తినకూడదనియు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి తిని. అదనమాట. కాబట్టి రక్తం తినకూడదు. యాజకులు అర్పించే బలులు ఆ రోజున ఎన్నో ఎన్నో. ఆ బలి రక్తం అంతా బలిపీఠం మీద ప్రోక్షించడానికే తప్ప రక్తం తినకూడదు ఆ రోజున యాజకులు. ఈ రోజున క్రొత్త నిబంధన యాజకులైన మనము కూడా, సంఘ సభ్యులు కూడా రక్తం తినకూడదు. ఇంకా ఏం తినకూడదు? కొవ్వు తినకూడదు. చదువుతాం 17వ అధ్యాయము 6వ వచనంలో. లేవియకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దనున్న యెహోవా బలిపీఠం మీద వాటి రక్తాన్ని ప్రోక్షించి వాటి కొవ్వును దహింపవలెను. అదనమాట. కొవ్వును దహించేసేయాలి. కొవ్వును తినకూడదు. కొవ్వును రక్తమును తినకూడదని దేవుడు లేవీయులకు ఆజ్ఞాపించాడు. ఈ రోజున మనకు గొంతు పిసికి చంపిన దాన్ని, రక్తమును, విగ్రహార్పితాలని తినకూడదు అని దేవుడు సెలవించాడు. నిబంధనలో నిలిచి ఉండడం భక్తి అయి ఉంటుంది. కాబట్టి వారి భోజన పదార్థాలలో సహితము దేవుడు అన్యజనులందరికంటే ఒక ప్రత్యేకంగా ఉండాలని ఆహారపు నియమావళి ఏర్పాటు చేసి పెట్టాడు వారికి. 11వ అధ్యాయం అది లేవియకాండం. 12వ అధ్యాయంలో దేవుడు ఏం సెలవిచ్చాడంటే, పురిటాలకు సంబంధించి ఆజ్ఞలు జారీ చేశాడు. పురిటాలు లేవియకాండం 12వ అధ్యాయం 1వ వచనంలో, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగ పిల్లవాడిని కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండాలి. ఆమె తాను ముట్టుదై కడగా నుండి దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. పురిటాలు కూర్చిన విధులు అన్నమాట, ఆజ్ఞలు. ఎన్నో అధ్యాయం అది? 12వ అధ్యాయం. ఆ అధ్యాయం అంతా పురిటాల గురించే మాట్లాడుతూ ఉంటుంది. మగపిల్లవాడిని కంటే ఒక విధమైన ఆజ్ఞలు, ఆడపిల్లని కంటే ఒక విధమైన ఆజ్ఞలు. మీరు నా ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలి. ఆ తర్వాత 13వ అధ్యాయము 14వ అధ్యాయము దేవుడు కుష్ఠి రోగమును గురించి మాట్లాడాడు. కుష్ఠి రోగం కలిగిన వాడు దేవుని మందిరాన్ని సమీపించకూడదు. కుష్ఠి రోగం కలిగిన వాడు సమాజంలోనే ఉండకూడదు. కుష్ఠి రోగం కలిగిన వాడు ఎక్కడ ఉండాలా? ఊరి బయట గవిని యొద్ద ఉండాలా. కుష్ఠి రోగానికి సంబంధించిన ఆజ్ఞలు. ఆజ్ఞలు 13, 14 అధ్యాయాలు. ఆ తర్వాత 15వ అధ్యాయంలో దేవుడు దేహస్రావమును గూర్చి మాట్లాడాడు. దేహస్రావము దేహస్రావమును గూర్చిన విధులు 15వ అధ్యాయం అంతా.
రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి మనము చదువుతూ ఉంటాం సువార్త రచనలో. రక్తము అలాగే స్రవించుతూ ఉంది. బలహీనపడింది ఆ స్త్రీ. రోగమును బాగు చేసుకోవడానికి పలు రకాల వైద్యం చేయొచ్చు, కానీ కుదరలా. యేసుప్రభును ముట్టితే సరిపోతుంది అనుకుంది. విశ్వాసంతో ముట్టింది. యేసుప్రభు యొక్క ప్రభావము ఆమెలోనికి ప్రవేశించింది. రక్తం ద్వారా కట్టింది. రక్తస్రావం కలిగిన వాళ్ళు దేహంలో ఏ స్రావమైనా, చీము గారుతున్నా అలాంటివి ఏ స్రావమైనా కూడా అపవిత్రుడే. కాబట్టి వాడు ప్రత్యేకంగా ఉండాల, సమాజంలో చేరడానికి లేదు. అలాంటి సంబంధించిన విధులు 15వ అధ్యాయంలో ఏర్పాటు చేసి పెట్టాడు. 16వ అధ్యాయము ఒక ప్రత్యేకమైన అధ్యాయం. 16వ అధ్యాయం రెండు మేకలను గూర్చిన రెండు మేకలకు సంబంధించిన విధి. 16వ అధ్యాయంలో ఈ రెండు మేకలు యేసు ప్రభువుని సూచిస్తాయి. చదువుతాం ఒకసారి 16వ అధ్యాయము 1వ వచనం నుండి. కొంచెం జాగ్రత్తగా చదువుతాం. అహరోనుకు 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా, నేను నీ సహోదరుడైన అహరోను చావకోకుండా ఉండడానికి మందసం మీది కరుణాపీఠం మీదనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని వీరితో పరిశుద్ధ స్థలంలోనికి రావాలను. అతడు ప్రతిష్టమైన చొక్కా తొడుక్కొని తన మానవులకు సన్ననార లాగులు తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకోవాలను. అది ప్రతిష్ట వస్త్రము కనుక అది ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించుకొని నా మందిరంలోకి రావాలా. అతడు తేలతో దేహం పట్టుకొని వాటిని వేసుకోవాలి. మరి అతడు ఇశ్రాయేలు సమాజం 7వ వచనం చదువుతాం. ఆ రెండు మేకల్ని తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచాలి. 2 మేకల్ని. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటీని విడిచిపెట్టే మేక పేరిట ఒక చీటీని యెహోవా పేరిట ఒక చీటీని విడిచిపెట్టు మేక పేరిట ఒక చీటీని ఆ రెండు మేకల మీద చీట్లు వేయాలి. చీట్లు వేస్తే ఏ మేక మీద అయితే యెహోవా పేరిట అని చీటీ వచ్చిందో ఆ మేక పిల్లని దేవునికి బలి అర్పించాలి. ఏ మేక మీద అయితే విడిచిపెట్టు మేక అని చీటీ వచ్చిందో దాన్ని అరణ్యంలోకి వదిలేయాలా. ఒకటి బలి అర్పింపబడాలా, 2 విడిచిపెట్టబడాలా. యేసు ప్రభువు కల్వరి శిలువలో మానవ జాతి పరిహారం కొరకై మేకపిల్ల, గొర్రెపిల్ల శిలువేయబడింది. యెహోవా పేరిట చీటీ వచ్చింది. శిలువ మరణం. యేసు ప్రభువు మన పాపముల కొరకు శిలువేయబడ్డాడు. ఇది మొదటిది. 2, యేసు ప్రభువు మృతులలో నుండి లేపబడ్డాడు. లేపబడిన యేసు ఎన్నడే చనిపోడు. ఆయన యాజకత్వానికి సంబంధించిన కార్యక్రమం అన్నమాట ఇది. ప్రధాన యాజకత్వం.
ప్రధాన యాజకత్వానికి సంబంధించిన కార్యక్రమం. దయచేసి గుర్తుపెట్టుకో, నువ్వు క్రీస్తునందుకు వచ్చిన తర్వాత, ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత, క్రైస్తవుడైన తర్వాత, క్రీస్తు బలిని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో, నీ పూర్వపు పాపాలకి క్షమాపణ కలిగి ఉన్నది. పూర్వపు పాపాలకి క్షమాపణ కలిగి ఉన్నది. క్రీస్తు బలి నీ పూర్వపు పాపాలకి క్షమాపణ దయచేసేది ఉంది. రెండు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రైస్తవుడైన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత, ఏదైనా పొరపాటున తెలియక, నీ అజ్ఞానం చేత, గ్రంథం మీద అవగాహన లేకుండా, సత్యము సంపూర్ణంగా నీకు తెలియకపోవడం చేత ఏదైనా పొరపాటు చేసావనుకో, పాపం చేసావనుకో, ఆ పాపానికి క్షమాపణ యేసుక్రీస్తు వారు పరలోకంలో మన పక్షాన దేవుని సముఖంలో ప్రాయశ్చిత్తం చేస్తాడు.